ఒకటి సొక్క మాట లేదు. ఇక కొత్తగా ఒకటి నేర్చుకున్నాడు ఈ మధ్యన. ఏమైనా రేవంత్ రెడ్డి 100 రోజులని అన్ని చేస్తా అంటివి, 3 నెలలనే మొత్తం చేస్తా అంటివి కదా, ఏమైనా అంటే కొత్తగా నేర్చుకున్నాడు ఒక కథ. ఏమంటుండే ఇప్పుడు, ఎక్కడన్నా ప్రపంచంలో ఎంత కండలు తిరిగిన పహల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? మాకు తెలియదారా నాయన 3 నెలల పిల్లలు పుట్టరని? మాకు పెళ్ళిళ్ళు కాలే, మాకు పిల్లలు లేరా? మాకు తెలియదా? నేను అడుగుతున్నా కాకపోతే రేవంత్ రెడ్డిని, మా బాన్స్వాడ అన్నదమ్ముల సాక్షిగా, అరే 3 నెలల పిల్లలు పుట్టరు మాకు ఎరికే, మరి 31 నెలల పిల్లలు పుట్టకపోతే నిన్నేమనాలి? ఏమనాలి మరి చెప్పురి మీరు? 3 నెలల్లో పుట్టరు, ఓకే నో ప్రాబ్లం, 3 నెలలు అయిపోయింది, 31 నెలలు ఒడిసేపాయ, ఏమనాలి మరి నిన్ను? ఏమనాలి? నేను ఆటలేను రాబాయ్, మీరన్నారు. ఇగో నేనేమంటున్నా అంటే, ఆయన తిట్టి నోరు ఖరాబ్ చేసుకుని అక్కడ కూడా లేదు. ఛాన్స్ దొరికినప్పుడు కర్రు కాల్చి వాత ఎట్లా పెట్టాలంటే, ఆడబెట్టాలని తెలుసు కదా, గాడ పెట్టాలి. సురుకు ఎట్లా పెట్టాలంటే, మళ్ళీ జీవితంలో కాంగ్రెస్ అంటే మళ్ళీ ఎవడన్నా కాంగ్రెస్ జెండా పట్టుకుని వస్తే కాలి ఏం చేయాలి జరిగింది ఎక్కువ అయిపోయి వస్తుంది, ఛాన్స్ వస్తుంది. పోచారం శ్రీనివాసరెడ్డిని రాజకీయ భవిష్యత్తును ఆయన దాన్ని బొందబెట్టుకున్నాడు, బండ కట్టుకొని బాయిలో దింకుండి. మీరు ఆగుర్రా పోయి మాట్లాడినీరు బండ కట్టుకొని ఆయనే బాయిలో దుంకిండు. మనం ఏం చేసేది లేదు. ఆయనని ఇవాళ దేవుడు కూడా కాపాడలేడు. తెలంగాణ తిరుమల దేవుడు ఉన్నాడు కదా వెంకన్న, ఆ వెంకన్న స్వామి శాపం కూడా ఆయనకు తగులుతుంది. కంపల్సరీ బాన్స్వాడలో గులాబీ జెండా ఎగురుతుంది. మీరందరూ ధైర్యంగా ఉండండి. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా వెంటనే ఉరికొస్తాం. సోదరుడు శ్రీనివాసరావు గారికి ఎంబడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మళ్ళొక్కసారి స్వాగతం చెబుతూ మీ అందరికీ నమస్కారాలు, పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు మరి సుమారు 800 మంది శ్రీనివాసరావు గారితో చేస్తున్న సందర్భంలో వారిని సంజు జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా వడ్ల బసవరాజ్ బీర్కూర్ మండల పార్టీ ప్రెసిడెంట్ బీజేపీ, జంగిలి సురేష్ గ్రామ కమిటీ అధ్యక్షులు కాంగ్రెస్ నుంచి, ఈరోజు కొర్లి కృష్ణ బీజేపీ బీర్కూర్, శివకాంత్ ఎక్స్ఎంపీపీ. దయచేసి పిలుచుకొని రావాలి, జైనింగ్ రావాలి, ఎవరు రావద్దు ప్లీజ్, జైనింగ్ రావాలి ప్లీజ్, జైనింగ్ రావాలి ప్లీజ్. వేరే బీజేపీ బసవరాజ్ చెబుతూ మీ అందరికీ నమస్కారం. బాన్స్వాడలో మీ అందరికీ ఆప్తులు అన్న శ్రీ బాజిరెడ్డి